ఊరుకమ్మా దుద్దు 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 అంటావు ఎక్కడో తను కొట్టాడు. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ మంత్ అనమాట. లైక్ 24th ఏప్రిల్కి మా అన్నయ్య పెళ్ళి అయింది. సో ఇప్పుడైతే 22nd హల్దీ రోజు హల్దీ అంతా ఆడేసాక ఇంకా మా అన్నయ్యని రెడీ చేస్తున్నాం అనమాట. బొట్లు పెడతారు కదా, ఇప్పుడు పెళ్లి కొడుకుని చేస్తారు. సో ఇంకా అదే ఇప్పుడు బొట్లు పెడుతున్నాము. చాలామంది రిలేటివ్స్ వచ్చినారు. కుకింగ్ అయితే మమ్మీ వాళ్ళు మాట్లాడినారనమాట. వంటలో వచ్చి చేసి వెళ్ళినారు మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు పెళ్లి కొడుకుని చేస్తున్నారు మా అన్నయ్యని. ఇంకా ఏంటంటే అందరూ బట్టలు పెడతారు, అవన్నీ తెలిసే ఉంటుంది కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఉంటుంది అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు వచ్చేసి మా అక్క ఇంకా బావ ఇద్దరు కలిసి మా అన్నయ్యని పెళ్లి కొడుకు చేస్తున్నారు. అందరికీ బట్టలు పెట్టేసి, మా వదినకి శారీ, మా మమ్మీకి శారీ, మా అన్నయ్యకి బట్టలు, ఇంకా పిల్లలకి బట్టలు ఇవన్నీ పెట్టి, ఇంకా ఇష్టం ఇంకా గోల్డ్ ఏమైనా పెట్టాలనుకుంటే అది ఇష్టం అనమాట. సో ఇట్లా చేస్తారు డైలీ ఒకరు. లైక్ ఇంకా ఇవాళ మా అక్క చేసిన తర్వాత ఇంకా పెద్ద అక్క కూడా ఉన్నారు. దాని తర్వాత కూడా ఇంకా నేను కూడా చేస్తానన్నమాట. సో ఇట్లా డైలీ ఇంకా 3 days ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇట్లా బియ్యం పోయడము, చీర పెడతాం కదా, సో చీర అంతా ఓపెన్ చేసి అందులో బ్లౌజ్ పీస్ పెట్టేసి బియ్యం పోస్తారు. సో ఇవన్నీ ట్రెడిషన్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే వచ్చిన వాళ్ళందరూ ఇంకా బయట కూర్చొని, ఇప్పుడే హల్దీ అయింది కాబట్టి, హల్దీ ఏమైందనమాట, అది ఎక్స్పైరీ అయిపోయిందో లేదంటే ఏమైందో తెలియదు కానీ మేము పెట్టుకున్న పసుపు మొత్తం అసలు ఫేస్ మొత్తం చాలా మండిపోయింది అనమాట. అందరికీ చాలా ఎట్లా అంటే పెట్టుకొని ఒక 10-15 minutes అయినాక ఇంకా మంట స్టార్ట్ అయిపోయింది అందరికీ. మా అన్నయ్య మాత్రం చాలా ఇబ్బంది పడినాడు. ఆయన ఇంకా లేవద్దు కదా, అందరు ఆయనకు పసుపు పెట్టేసి వాటర్ వేసి మొత్తం లాస్ట్ వరకు ఆల్మోస్ట్ మా అన్న అయితే 1.5 hours దాకా అట్లనే ఉన్నాడు అనమాట. మా అన్నయ్య ఇంకా మా కొడుకు యాక్చువల్లీ రుద్దువే కూర్చున్నాడు తోడు పెళ్లి కొడుకులాగా. సో ఇప్పుడు మా అత్త వాళ్ళు చేస్తున్నారు పెళ్లి కొడుకుని. ఇంకా వచ్చిన వాళ్ళు తినేసి వెళ్ళాలని చెప్పేసి ఇంకా డిన్నర్ కోసం సెట్ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళందరూ బయట వడ్డించడానికి. సో వాటర్ అవన్నీ ఇంకా బయటకు వెళ్ళి తెప్పించినారు. క్యాన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూల్ వాటర్ క్యాన్స్ అండ్ కూలర్స్. నిజంగా ఈ కూలర్ లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, ఈ వేడికి అస్సలు తట్టుకోలేకపోయే వాళ్ళము. ఒక కూలర్ తెప్పించినారు. అది సో దానివల్ల ఇంకా అది ఒక్కటే సరిపోయింది అనమాట, చాలా అయిపోయింది. ఇంకా మేమైతే ఇంక కూర్చున్నాము, ముచ్చట్లు పెట్టుకోవడము. 3 days నేను అక్కడ ఏమంటారు ఉండలేదు, కానీ మార్నింగ్ వెళ్ళేసి నైట్ ఇంటికి వచ్చేస్తుండే అనమాట. సో ఇప్పుడైతే పిల్లలు తింటున్నారు, చాలా అలసిపోయినారు పిల్లలు పొద్దున్న నుంచి ఆడుకొని. ఇప్పుడు వచ్చిన రిలేటివ్స్ కూడా మా అక్క వాళ్ళ అత్తగారు సైడ్ అనమాట. సో అందరు తినేసి ఇంకా వెళ్ళిపోయినారు. ఇప్పుడైతే మా అక్క చెల్లెళ్ళకి బియ్యం పోస్తున్నారు మమ్మీ వాళ్ళు. లైక్ నాకు, మా అక్కకి, ఇంకొక చెల్లి సింధు, మా ఇంకొక అక్క, అందరినీ కూర్చోబెట్టేసి బియ్యం పోస్తున్నారు అనమాట. మీలో ఎంతమంది ఈ ట్రెడిషన్ని ఫాలో అవుతారు నాకు కమెంట్ చేసి చెప్పండి. అంటే ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కలాగా చేసుకుంటారు. మా దాంట్లో మాత్రం ఇట్లా పెళ్ళిళ్ళు ఉన్నా కానీ, వ్రతం చేపించినా కానీ ఇట్లా ఆడపిల్లలకి ఒడివి నింపుతారనమాట. సో అందరికీ బట్టలు పెట్టేసి ఇంకా చీర ఉంటుంది కదా, చీర అది బ్లౌజ్ పీస్ అవన్నీ వేసేసి 5 kgs లేదంటే 5 kgs నాకు తెలిసి ఇట్లా పసుపు కలిపేసి అందులో కుడుకలు, ఫ్రూట్స్ కాదు కుడుకలు వేసేసి ఒడి నింపుతారనమాట ఆడపిల్లలది పెళ్ళైన వాళ్ళకి. సో ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇంకా అదంతా అయిపోయాక ఇంకా అందరు కాలు మొక్కోవడము, మళ్ళీ ఇంకా మేము ఫుడ్ తినాలి. ఇప్పుడు అందరూ వచ్చిన రిలేటివ్స్ అందరు తినేసినారు. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా తినడానికి రెడీ అవుతున్నాం అనమాట. ఫొటోస్ మాత్రం ఈసారి ఎక్కువ దిగలేదు, ఎందుకంటే పని లాస్ట్ మినిట్ షాపింగ్ ఉంటుంది కదా, అది చాలా అయిపోయింది. అన్నీ అదే టైంలో గుర్తొస్తాయి కదా మన ఆడవాళ్ళకి, ఎంత చేసుకున్నా కానీ తక్కువే షాపింగ్.
బ్లౌజ్ కొట్టేసిన ఇంకా అవంతా తీసేసిన తర్వాత ఇంకా మేమందరం ఒక గ్రూప్ ఫోటో దిగినాము. గ్రూప్ ఫోటో దిగిన తర్వాత ఇంకా అందరం డిన్నర్ ఎంజాయ్ చేసేసి నేను కూడా చాలాసేపు ఉన్నాను అక్కడ. ఆల్మోస్ట్ డైలీ 1 o'clock వరకు అక్కడే ఉంటుండే నేను. ఇంకా అది అయిపోయాక మేము ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇంట్లో పనులు ఉంటాయి కదండి నాకు కూడా. ఇంట్లో ఆ పనులన్నీ చేసుకొని హస్బెండ్ ఆఫీస్ మంచిదైంది, ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమే చేసినారనమాట నెక్స్ట్ డే కూడా. సో ఆయనకి ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసినాను అనమాట. మార్నింగ్ అయితే అక్కడే తినేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుండే. సో ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. ఇప్పుడు మళ్ళీ పెళ్లి కొడుకుని చేస్తారు కదా సెకండ్ డే, లైక్ మెహందీ నైట్ అనుకోండి. మేమేం పెద్ద మెహందీ అని అట్లా ఏం చేయలేదు. ఇంకా నార్మల్గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజుని మాత్రం నేను పెళ్లి కొడుకుని చేసినాను. మా అచ్చనక్క మా పెద్దక్క కూడా పెళ్లి కొడుకుని చేసినారు. సో ఇంకా కూర్చోబెట్టి ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసి ఏదైనా స్వీట్ తినిపించి ఇంకా వేరే వాళ్ళు పెళ్లి కొడుకుని చేస్తారనమాట. మా పెద్ద మమ్మీ కూడా చేసినారు ఇవాళనే. సో ఎట్లా అంటే 3 days అండ్ ఆల్మోస్ట్ 1 week దాకా మంచిగా అయిపోయింది అనమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము రావడము. నేను 1 week దాకా లైక్ డిన్నర్ ఇంట్లో అసలు చేయలేదు, అక్కడే ఉండే మొత్తము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవడం అట్లనే అంతే అనమాట. సో ఇప్పుడైతే ఇంకా అందరూ మెల్లమెల్లగా మళ్ళీ ఈవినింగ్ కాగానే అందరూ పెళ్లి కొడుకుని చేసే వాళ్ళు ఉంటారు కదా రిలేటివ్స్, వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. మేము ఇంకా రెడీ అయిపోయి నించున్నాము పక్కకి అందరినీ రిసీవ్ చేసుకుంటూ. సో ఇప్పుడు అయితే మేము పెళ్లి కొడుకుని చేస్తున్నాం అనమాట అన్నయ్యని. మా లక్కీ మాత్రం చాలా ఎత్తుకో అని చాలా ఏడిచినాడు ఆ టైంకి. నన్ను చేయలేకపోతుండే. అందుకే నాకు ఎవ్వరు ఏ పని చెప్పారు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే, ఎందుకంటే నాకు ఇష్టం పని చేయడం. కానీ లక్కీ మాత్రం అస్సలు చేయలేడు అనమాట. ఎప్పుడన్నా ఒక్కసారి వదిలేస్తాడు. ఎక్కువ మందిని చూసినాడనుకో చాలా క్రాంకీ అయిపోతాడు. ఎత్తుకో అని ఏడుస్తూ ఉంటాడు. సో ఇంకేం చేయలేము కదా, ఎత్తుకోవాలి అంతే. మీ పిల్లలు కూడా ఇట్లనే ఉంటారా అంటే? అందరు ఉండరు. మా రుద్దు మాత్రం చాలా మంచిగా ఉంటుండే. బట్ లక్కీ క్వైట్ ఆపోజిట్ అనమాట. రుద్దు అందరితోటి మింగిల్ అవుతాడు, లక్కీ మాత్రం అస్సలు ఎవరితోటి అవ్వడు. ఖాళీ వాళ్ళ ఏమంటారు అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళ సైడే కొంచెం ఫ్రీ ఉంటాడు అనమాట. ఇక్కడ మాత్రం అస్సలు ఎవరితో మాట్లాడాడు, పిల్లలతో తప్పించి. ఇప్పుడు మా మమ్మీకి క్లోజ్ అవుతున్నాడు మా లక్కీ. సో ఇంకా మీరే అర్థం చేసుకోండి.
ఎక్కడ పెట్టా పెట్టు పెట్టు ఏమైతుందో చెప్పాల్సింది మరి ఇది మొత్తం పెట్టు మొత్తం పెట్టు మోనికా పెట్టు चॉकलेट खाता चॉकलेट लकी 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 हाय बोलो लकी हाय बोलो नट्टी ब्रोस नट्टी ब्रोस नुटी नुटी ब्रोस बहुत बड़ा आदमी बनता है నువ్వు కూడా మొక్కు మొక్కు ए Adu, stop it. Shut up.
ఇంకా పెళ్లి కొడుకుని చేసే వాళ్ళందరూ వచ్చి ఈరోజు మాత్రం చాలామంది చేసినారనమాట పెళ్లి కొడుకుని. సో ఇంకా అందరూ చేస్తున్నారు. ఇంకా నాకు ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి నేను ఇంకా తినడం స్టార్ట్ చేసేసినాను. ఎందుకంటే లక్కీని కూడా చూసుకోవాలి అని చెప్పేసి ఇంకా నేను తింటున్నాను. ఇంకా చాలామంది వచ్చిన వాళ్ళు కూడా తినేసినారు. ఇంకా తినేసి మంచి ఫ్రీగా కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి మెహందీ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదనమాట. మెహందీ పెట్టుకోవడమే అవ్వలేదు నాకు. ఎవ్వరం పెట్టుకోలేము ఈసారి మెహందీ. ఖాళీ మా అన్నయ్యకే పెట్టినాను నేను. కొంచెం అది కూడా మళ్ళీ వాళ్ళు పనికి వెళ్తారు కదా, సో వద్దు అని చెప్పేసి కొంచెం లైట్గా పెట్టించుకున్నారు అంతే. ఈ వీడియో వచ్చేసి నైట్ 1:30 అనుకుంటా. మార్నింగే లేవాలి, మార్నింగ్ 4:30కి లేవాలి. ఇప్పటికీ కూడా పండుకోలేడు మా అన్నయ్య. సో కొంచెమే చెప్పినాను కదా, లైట్గా పెట్టుకున్నాడు. మా వదిన ఇంకా మా అన్నయ్యనే ఇద్దరే పెట్టుకున్నారు, పెద్ద వదిన.
సో ఇది ఇంకా ప్రిపరేషన్స్ 12 అవ్వగానే మామిడాకులు అవన్నీ కట్టాలని అంటారు కదా, సో అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కొట్నం పెట్టడం అవన్నీ అంటారు కదా, సో అది కూడా ఇప్పుడు దానికోసం ప్రిపరేషన్స్ అవుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి టైమ్. ఇవన్నీ 12 అయినాక చేస్తారంట. మా అత్తలు, మా పిన్ని, మా అక్క అందరు అనమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 టైంలో అనమాట. 4:30 5 o'clock. నేను లేను యాక్చువల్లీ, నేను ఇంట్లో ఉన్నాను కదా. సో ఇది కొట్నం పెట్టడం అవన్నీ అంటారు కదా, మళ్ళీ పసుపు పెట్టి ఇవన్నీ చేస్తారు మార్నింగ్ టైంలో. బాగా పెట్టే ఆగు, అది కాలు పెట్టాను. ఇది పెళ్లి రోజు అనమాట. మార్నింగ్ ఇంట్లో నుంచే నేను రెడీ అయిపోయి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. హస్బెండ్ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. ఆఫీస్ ఉన్నదనమాట. హస్బెండ్ రాలేకపోయినారు, మ్యారేజ్కి అటెండ్ అవ్వలేదు. సో ఇంటికి వచ్చే వరకు ఇట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. ఇంకా అందరు రెడీ అవుతున్నారు. మా వదినకి ఇంకా పెద్దన్నయ్యకి ఇద్దరికి వాళ్ళ మమ్మీ వాళ్ళు బియ్యం పోస్తారు. సో అవే ఇంకా అందరూ హడావిడి ఉంది మొత్తం. ఇంకా బస్సులో వెళ్తున్నాం అనమాట యాదగిరిగుట్టకి మేము. ఈ బస్ మాత్రం చాలా బాగుండే, ఏసీ బస్ అనమాట. చాలా మంచి పని చేసినాం ఇది అనుకొని బస్సులో వెళ్ళాలని డిసైడ్ అయినాము. ఎంత మంచిగా అనిపించిందంటే అస్సలు ఎండ అనేది తెలియలేదు మాకు. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినారు, డాన్స్లు ఆడుకుంటా. చాలా బాగా అనిపించింది నిజంగా. ఇది మాత్రం అస్సలు మర్చిపోలేమన్నమాట, బాగా అనిపించింది. సో మా అత్త అనమాట, పాటలు విన్నదనుకో అస్సలు తను ఉండలేదు. డాన్స్ మస్తు ఆడుతుంది. చాలా ఎంటర్టైనింగ్గా అనిపించిండే, మంచిగా ఎంజాయ్ చేసింది ఆమె అయితే డాన్స్ ఆడుకుంటా. సో బస్సు ఇట్లా ఆల్మోస్ట్ ఒక దగ్గర అయితే పడిపోతుండే. ఆ వీడియో నేను తీయలేదు. పడిపోతుండే, మొత్తం ఇట్లా పట్టేసుకున్నారు, సీట్ని పట్టేసుకున్నారు. సో అట్లా ఆమె బచాయించిపోయింది. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళినాము. చాలా ఎండగా ఉండే, ఇంకా లక్కీ చాలా ఇరిటేటింగ్గా ఉండే అనమాట. సో అందుకే ఎక్కువ వీడియోస్ తీయలేదు, నేను కొంచెమే క్యాప్చర్ చేసినాను. ఇంకా అక్కడ అయిపోగానే ఇంకా మేము మళ్ళీ బస్లో వచ్చేసి ఇంకా అందరూ ఆల్మోస్ట్ పడుకున్నారు. నైట్ కూడా నిద్ర లేదు, మార్నింగే లేవడంతో ఇంకా అందరు చాలా అలసిపోయినారు. మా రుద్దు మాత్రం ఎంత నిద్ర లేకపోయినా ఆయన మాత్రం అలసిపోడు. అందరు పడుకుంటే వాళ్ళని లేపడానికి ఈయన ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఇంకా ఇది పెళ్లి రోజు నైట్. ఇంకా అందరం కొంచెం మంచిగా పడుకొని లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయట కూర్చొని అప్పుడే పెళ్లి కూతురు ఇంకా పెళ్లి కొడుకు మా అన్నయ్య ఇద్దరు వచ్చినారు. సో అన్నీ ఉంటాయి కదా, లోపలికి వచ్చే ముందు పేర్లు అడగడం అవన్నీ చేస్తున్నాం అనమాట మేము. ఆడపిల్లలకి ఏం తెచ్చారు? ఏం లేదు, ఎట్లా వస్తారా? తీసుకొని రండి పోయి. ఇప్పుడా? బండి ఇస్తాం, బుల్లెట్ బండి తీసుకొని రండి. ఇట్టే పెట్టు. ఒకటేసారి చీరల బరువు పెట్టి కాలు అదే మరి బరువు కాదు.
రాను రాను ఇద్దరు కలిసి మొక్కాలి కదా అప్పుడు. లోపలికి రాను రండి దేవుని దగ్గర మొక్కలు సింధు వచ్చిందే ఏ సింధు రాకి పెద్దకి చిన్నకి నూనె సింధు తీసుకొస్తా రాకి రారు ఇంకా వాళ్ళు లోపలికి రాగానే మేము కూడా అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఎక్కువసేపు ఉండలేదు అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో. తొందరగా ఇంకా ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయినాము. నెక్స్ట్ డే వీడియో కూడా నేను తీయలేకపోయినాను. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయిందనమాట. ఆ వీడియో కూడా నాకు మా అక్క పంపించినారు. సో ఇంకా ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో యా బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.